లో మాట్లాడి ఆయన ఇవన్నీ కాదు కదా, ఆయన ఒరిజినల్ హిందువులందరూ ఓట్లేయాలి, షేక్ పేటను షేక్ చేయాలి, వీళ్ళందరూ ఓట్లు వేస్తే మొత్తం మేము మార్చేస్తాం అనే పద్ధతిలో ఆయన చాలా తీవ్ర స్థాయిలో, నిజం చెప్పాలంటే ఇందాక మరి కనెక్షన్ ఎందుకో మరి పవన్ కళ్యాణ్ హీరో కదా కంటిన్యూ అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ హీరో అని జిందాబాద్లు కూడా కొట్టించాడు బండి సంజయ్. మనం అందరం హిందూ హీరోలం అని ప్రకటించాడు ఆయన. రాజకీయ పార్టీలు బీజేపీ ఇది పక్కన పెట్టి హిందూ హీరోలుగా మనం అందరం కూడా నిలబడాలి. నాకు వాళ్ళ ఓట్లు అవసరం లేదు, వాళ్ళంటే ఎవరు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఓట్లు అవసరం లేదు, ఈ ఓట్లు వస్తే చాలు మొత్తం తెలంగాణని హిందూ రాజ్యంగా మార్చేస్తాం మీరు అండగా ఉంటే అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. సరే, ఇవన్నిటి మధ్యలో నిన్న హరీష్ రావు గారు వాళ్ళ నాన్నగారు ఇది అయిన తర్వాత మళ్ళీ నిన్న మొన్నే బయటకు వచ్చారు. ఆయన కూడా ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగుంట సునీత ఆ కుటుంబం ఆ సమస్య కూడా వచ్చింది కాబట్టి వాటి గురించి కూడా హరీష్ మాట్లాడుతున్నారు. మొత్తం మీద చెప్పాలంటే జూబ్లీ సమరం అనేది చాలా వేడెక్కిపోయి రేవంత్ రెడ్డి దాన్ని నిన్న దానికి మీడియాతో స్వయంగా మాట్లాడుతూ పరాకాష్ఠకు చేర్చారు. ఇప్పుడు నిజంగా తెలంగాణ ఆత్మ కేటీఆరే తెలంగాణ ఆత్మ అని కొంతమంది అంటుంటే, ఆత్మను ఆయనే చంపేశారని ఈయన అంటుంటే, ఈ మధ్యలో బీజేపీ ఆత్మ ఎటు తిరుగుతుందో తెలియక అదెట్లా ఉంటే వెరీ ఇంట్రెస్టింగే కాదు, ఛాలెంజింగ్. నేను ఇందాక వస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఎడిటోరియల్ రాశారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మీద జరగబోతున్నప్పుడే. వాళ్ళు చెప్తారు గెలిస్తే రేవంత్ రెడ్డికి ఇంకొంచెం ఊపు వస్తుంది, లేకపోతే కాంగ్రెస్లో తగాదాలు పెరుగుతాయి. బీఆర్ఎస్కు సంబంధించి ఇది ఎగ్జిస్టెన్స్ సమస్య, హైదరాబాద్ చేజారిపోయిందా లేదా కూడా ఇక్కడ తేలుతుంది. బీజేపీకి అంతగా స్టేక్స్ లేవు, వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా చేయగలనా అని వాళ్ళు అంటున్నారని. కానీ అతి తీవ్రమైన భాషలో మటుకు ఘర్షణ జరుగుతోంది. దీనికి రాబోయే రోజు రేవంత్ రెడ్డి దాంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏమంటే చంద్రబాబు పేరు తీయలేదు ఆయన. హైదరాబాద్ అభివృద్ధి అది ఇది అన్నప్పుడు 2004-24 కొద్ది రోజుల కింద జగన్ కూడా గత 20 ఏళ్ళుగా చంద్రబాబుకి ఏం సంబంధం ఉంది హైదరాబాద్ అభివృద్ధితో అన్న మాట కూడా మీరు వింటారు. కాబట్టి ఇవన్నీ లాజిక్స్ అన్నీ ఒకచోటికి చేరుతున్నట్టు కనిపిస్తుంది. సార్, బీహార్లో ఎన్నికల మాయ, రోడ్ల మీద వీవీప్యాట్లు.